ప్రస్తుతం హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, తర్వాతన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీటి మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు ఎవరు ఖండించట్లా, ఒక్క పాయింటే ఖండిస్తున్నారు. అక్కడున్న పాలస్తీనాలోని సాధారణ ప్రజలు చనిపోకుండా చూడండి, వాళ్ళ ప్రాణాలు తీయబాకండి, వీళ్ళని చంపేటప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. కానీ ఈ తీవ్రవాదుల్ని చంపద్దని చెప్పట్లా, వీళ్ళు తీవ్రవాదులు కాదని కూడా చెప్పట్లేదు. హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్ ఇవన్నీ కూడా మత దేశాలు స్థాపించడం కోసం ఏర్పాటైన తీవ్రవాద దేశాలు, తీవ్రవాద సంస్థలు. కానీ వీటన్నిటిని నడుపుతున్నది ఇరాన్. వీళ్ళందరూ పక్కా తీవ్రవాదులే. అంటే ఇప్పుడు మనం ఒక మతంలో ఉన్నాం, ఈ మతం నచ్చలేదంటే మనల్ని కన్విన్స్ చేసి వేరే మతంలోకి తీసుకెళ్లే ప్రయత్నం, దాన్ని అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే అది నీకు ఇష్టమైతే వెళ్తావు, లేకపోతే లేదు. కానీ చంపేస్తామని బెదిరించి, లేదా ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి మతాలు మార్పించేటటువంటి క్రూరత్వం, నాటి బాబర్లు, అక్బర్ల టైంలో జరిగినటువంటి క్రూరత్వం ఇప్పుడు ఈ తీవ్రవాదులు వివిధ దేశాల్లో చేస్తున్నారు. ఘాతుకాలకి పాల్పడుతున్నారు. ఆఫ్రికా కంట్రీస్ ఇట్లాంటి వెధవల వల్లనే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. యూరప్ కంట్రీస్లో ఈ మధ్యకాలంలో శరణార్థులుగా వెళ్ళి అక్కడ అరాచకాలు చేస్తున్నారు. బ్రిటన్ లాంటి దేశంలో అక్కడున్న ఆడపిల్లల వెంటపడి, శరణార్థులే వెళ్ళి అక్కడ ఆడపిల్లల వెంటపడి అత్యాచారాలు చేస్తున్నటువంటి ఉదంతాలకు వ్యతిరేకంగా చివరికి సువెల్లా బ్రెవర్మెన్ లాంటి రక్షణ మంత్రే తీవ్రంగా స్పందించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు చివరికి ఆమెను మంత్రివర్గం నుంచి తీసేశారు మైనార్టీలను బుజ్జగించడం కోసం. ఈ తరహా దౌర్భాగ్య పరిస్థితులకు వ్యతిరేకంగానే ఉన్నది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, యూ వోంట్ స్పెండ్ 30 years ఆఫ్ అవర్ లైఫ్స్ టు ఫైట్ రాడికలిజం, యూ విల్ డిస్ట్రాయ్ దెమ్ టుడే. ఈ తీవ్రవాద భావజాలికులని ఒక 30 ఏళ్ల పాటు భరించే ఓపిక మాకు లేదు, ఇప్పుడే వాళ్ళు అంతమవ్వాలని కోరుకుంటున్నాం అని ప్రకటించారు. అంటే పరోక్షంగా హమాస్ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ దాడికి అరబ్ దేశాల మద్దతు ఉంది.